ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో ముమ్మిడివరం అమలాపురం ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిన్న నిర్లక్ష్యం విద్యార్థి ప్రాణాలు తీసేసింది. బస్సులో నుంచి బయట బుర్రపెట్టిన సమయంలో అదే సమయంలో టోల్ గేట్‌కు సంబంధించిన ఒక ఇనప ఊస తగలడంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి ముఖ్యంగా విద్యార్థి చనిపోయిన దయనీయ పరిస్థితి నెలకొంది. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అమలాపురంలో ఇంటర్ చదువుతున్న లక్ష్మీదేవి లంకకు చెందిన విద్యార్థి వెంకట రవీంద్ర రోజులాగే ఆర్టీసీ బస్సులో వెళ్తూ టోల్ ప్లాజా వద్ద కిటికీలోంచి తల బయటకు పెట్టాడు. ప్రమాదవశాత్తు టోల్ గేట్ గడ్డర్ ఏదైతే ఉందో బలంగా తగలడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆ ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. నిజానికి సీసీ ఫుటేజ్ ద్వారా విషయం చూసినట్లయితే విద్యార్థులంతా కూడా కళాశాలకు అంటే అమలాపురంకి సంబంధించిన కళాశాలకు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహంగా ఆర్టీసీ బస్సు ఎక్కారు. దాదాపుగా ప్రయాణం కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో ఆ సమీప ప్రాంతంలో ఉన్న టోల్ గేటు వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే బహుశా టోల్ గేటు వచ్చిన తర్వాత బస్సు ఒకసారిగా ఆగుతుంది, ఆ తర్వాత మరలా ముందుకు వెళ్తుంది. ఇలాంటి సమయంలో విద్యార్థి ఎందుకు బయట తన తల పెట్టాడు అనేది అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రమాదవశాత్తు ఏదైతే తల బయటకు పెట్టాడో ఆ టోల్ గేట్కి సంబంధించిన గడ్డర్ బలంగా తగలడంతో విద్యార్థి తల చెవు ప్రాంతం అంతా కూడా పూర్తిగా గాయాల పాలైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృత్యువాత పడినట్లుగా సమాచారం అందుతుంది. నవ్వులు చిందించే విద్యార్థి ఇక లేడు అన్న విషయాన్ని ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా తల్లిదండ్రులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆడుతూ పాడుతూ స్కూల్కి కళాశాలకు వెళ్తున్న తరుణంలో ప్రమాదం జరగడం పట్ల ఇటు జిల్లా ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పుకోవచ్చు.